ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద చేతి వృత్తుల కళల ప్రోత్సాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని, అందువల్ల లబ్ధిదారులు కష్టపడి వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బోయవాడ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో సూక్ష్మ, మధ్య, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారుల వాణిజ్య ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద చేతి వృత్తిలో కళల ప్రోత్సాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని, అందువల్ల లబ్ధిదారులు కష్టపడి వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బోయవాడ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో సూక్ష్మ, మధ్య, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారుల వాణిజ్య ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు. లబ్ధిదారులు ఏర్పాటు చేసిన వివిధ చేతి వృత్తులను పరిశీలించిన అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో చేతి వృత్తుల, కళాకృతుల ప్రోత్సాహంగా వ్యాపారులను వృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం ఉందని అన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం ద్వారా మొదటి విడత ₹1,00,000 రుణం మంజూరు చేయడం జరుగుతుందని, 18 నెలలలో తీసుకున్న రుణం తిరిగి చెల్లిస్తే రెండవ విడత ₹2,00,000 మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ఎంఎస్ఎంఈ ద్వారా తక్కువ వడ్డీకి రుణం అందుబాటులో ఉండడం వల్ల చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారికి మంచిగా ఉపయోగపడుతుందని అన్నారు. పీఎం విశ్వకర్మ 3 రోజుల వాణిజ్య ప్రదర్శన ద్వారా మార్కెట్ సదుపాయాలు, డిజిటల్ మార్కెట్ సౌకర్యం వంటి వాటిపై అవగాహన కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈ ద్వారా పొందిన రుణం కష్టపడితే మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎంఎస్ఎంఈ ద్వారా అమలు చేసే పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఎంఎస్ఎంఈ ద్వారా రుణం పొంది వారు నిర్వహించుకుంటున్న వ్యాపారాలపై వివరించారు. ఎంఎస్ఎంఈ సహాయ సంచాలకులు నవీన్ మాట్లాడారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, ఎల్డీఎం శ్రామిక్, బెప్మా పీడీ శ్రీనివాస్, బీసీ సంక్షేమ అధికారి సంజీవ, పోస్టల్ సూపరింటెండెంట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.